ఎన్ఎస్సి ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్య అయినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకు సంబంధించి, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య వచ్చేందుకు కారణాలేంటి, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకై మనం స్వయంగా ఔషధాలు తయారు చేసుకుని లబ్ధి పొందదగ్గ సులువైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి చికిత్సా విధానాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇంతకుముందే చెప్పుకున్నట్లు చాలామందిలో సర్వసాధారణం అయిపోయింది. దీనికి కారణాలు వేళకి ఆహారం తీసుకోకపోవడము, వేళకి విశ్రాంతి తీసుకోకపోవడము, నీరు తక్కువగా తాగడము, మానసిక ఒత్తిళ్ళు, వీటితో పాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి ఆహార పదార్థాలు విచ్చలవిడిగా సేవించడము, ఇలాంటివన్నీ కారణాలు కూడా ఈ గ్యాస్ ట్రబుల్కి కారణభూతమవుతూ ఉంటాయి. వీటితో పాటు మరి కాఫీ, టీ ఇలాంటివి ఎక్కువగా సేవించడము, మద్యపానం సేవనము, ఇలాంటివి కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి కారణభూతమవుతూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి సమస్యకి కారణభూతమైనప్పుడు లక్షణాలు కూడా వివిధ రకాలుగా వ్యక్తం అవుతుంటాయి. అందుకే మన ఆయుర్వేద వైద్య విధానంలో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అజీర్ణేన వినా నా రోగం అని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క సమస్య వల్ల, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య వల్ల అజీర్ణ సమస్య కలుగుతుంది కాబట్టి ఈ అజీర్ణ సమస్య లేకపోతే ఏ రోగాలు కూడా లేవు అని వాళ్ళు స్థూలంగా చెప్పడం జరిగింది. అట్లే రోగానేకస్య మూలం అజీర్ణం ప్రాప్తువంతి అంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే అనేక రోగాలకు కూడా మూల కారణం అజీర్ణం. అంటే మనం ఈ రోజుల్లో ఏవైతే గ్యాస్ ట్రబుల్ అనేటువంటి లక్షణాలు చెప్పుకుంటున్నామో, ఈ యొక్క లక్షణాలు వివిధ వ్యాధులకు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నట్లు లక్షణాలు వివిధ రకాలుగా వ్యక్తుల్లో కనిపిస్తుంటాయి. ఉదాహరణకి నోట్లో నీళ్లు ఊరడము, గొంతుల మంట, గుండెల మంట, కడుపుల మంట, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు, కడుపు నొప్పి, కడుపులో ఏదో మెలిపెట్టినట్లు ఉండడము, ఆకలి లేకపోవడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య వల్ల కలుగుతుంటాయన్నమాట. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాంశాలు కూడా సరిగ్గా మన దేహం స్వీకరించలేకపోవడం వల్ల కూడా ఇతర ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి చక్కటి వైద్య విధానాలపైన మనం అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు లేకుండానే ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు. భవిష్యత్తులో ఈ సమస్యల వల్ల కలిగేటువంటి ఇతర ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి ఈ సమస్య ఉన్నప్పుడు మీకు అనుభవపూర్వకమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు కలిగి మాకు మళ్ళా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి ఈ యొక్క అనుభూతమైనటువంటి యోగాలని మీకు తెలియజేయబోతూ ఉన్నాం అన్నమాట. మరి మీరందరూ కూడా ఇవన్నీ విడివిడిగా రాసుకుంటే ఎవరికి ఏది ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటే వారు అప్పుడు ఆ పద్ధతిలో ఆ అనుకూలమైనటువంటి ఔషధాన్ని వాడి ఆ యొక్క సత్ఫలితాన్ని పొందవచ్చు అన్నమాట. మరి రాసుకుంటారా? మరి రాసుకోండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి గృహ వైద్యం నిదానంగా రాసుకోండి. మరి ఈ సమస్యకి మొట్టమొదటి వైద్యం ఏంటంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 3: జీలకర్ర, సోంపు, పటిక బెల్లం. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే జీలకర్రని దోరగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 50 గ్రాముల జీలకర్ర చూర్ణం తీసుకోండి. అట్లే సోంపు గింజలు అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. జీలకర్ర కంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని స్థూల జీరక అనేటువంటి సంస్కృత పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఫెనెల్ సీడ్స్ అనేటువంటి ఇంగ్లీష్ పేరు వీటికి ఉంది. జీరకం అంటే తెలుసు కదా, జీలకర్ర, క్యూమిన్ సీడ్స్. మరి ఈ సోంపు గింజలను కూడా కొద్దిగా వేయించేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని వీలైతే దంచి చూర్ణం చేసుకోండి. అలా విధిలేనటువంటి పరిస్థితుల్లో మరి మిక్సీలో వేసేసి అతి వేడిగా కాకుండా సున్నితంగా మిక్సీని తిప్పేసి ఆ యొక్క సోంపు గింజల పొడి కూడా చేసుకోండి. జీలకర్రను కూడా ఇంతే
జీలకర్రని దూరగా వేయించేసేసి వీలైతే దంచి పొడి తయారు చేసుకోండి. అలా వీలు కానటువంటి వాళ్ళు మిక్సీలో మరీ స్పీడ్గా మిక్సీని తిప్పకుండా స్లోగా కొద్దిగా తిప్పుతూ కొద్దిగా ఆ విధంగా ఆ యొక్క పౌడర్ను తయారు చేసుకోవాలన్నమాట. జీలకర్ర పొడి 25 గ్రాములు, సోంపు గింజల పొడి 25 గ్రాములు, పటిక బెల్లం. ఈ పటిక బెల్లం కూడా మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటుందన్నమాట, పచారీ కొట్లలో. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, అంటే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత, మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి, అలాగే రాత్రిపూట ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి ఈ యొక్క చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్, చిన్న స్పూన్ ఉంటుంది కదా టీ స్పూను, దాంతో ఒక అర టీ స్పూన్ చూర్ణాన్ని ఒక చేతిలో వేసుకొని బాగా చప్పరించేసేసి మింగేసి వీలైతే ఒక కప్పు కాచి చల్లార్చినటువంటి నీళ్లు తాగుతుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఇలా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల మరి కడుపులో వికారంగా ఉండడము, అదేవిధంగా నోట్లో నీళ్లు ఊరడము, ఆకలి కాకపోవడము, తర్వాత అట్లే కడుపులో మంట ఉండడము, ఇలాంటి లక్షణాలను కూడా చెప్పినటువంటి ఈ యొక్క ఔషధ యోగం ద్వారా తగ్గిపోతాయి అన్నమాట. రాసుకున్నారు కదా మొదటి ఫార్ములా. అలాగే రెండవ ఫార్ములా కూడా చెప్తాను చూడండి, అది కూడా రాసుకోండి. ఈ రెండవ ఫార్ములాకు కావలసినటువంటి పదార్థాలు మొట్టమొదటిది శొంఠి, రెండవది సోంపు గింజలు, మూడవది కరక్కాయలు, నాలుగవది సైంధవ లవణం, ఐదవది సునాముఖి. మరి ఈ 5 పదార్థాలని ఔషధంగా ఎలా మనం కలుపుకొని తయారు చేసుకోవాలంటే, శొంఠిని చూర్ణం చేసుకొని ఒక 25 గ్రాములు తీసుకోండి. శొంఠి చూర్ణము ఒక 25 గ్రాములు. అట్లే సోంపు గింజల యొక్క చూర్ణం కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా 25 గ్రాములు తీసుకోవాలి. అంటే కరక్కాయలను తెచ్చుకొని దంచి లోపల వాటి యొక్క విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులను 1 లేదా 2 రోజులు ఎండించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే సైంధవ లవణం పొడి. ఈ సైంధవ లవణం కూడా మనకి సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. గడ్డలు రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. ఆ సైంధవ లవణ చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. చివరగా సునాముఖి, ఈ సెన్న అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. సునాముఖి ఆకు తెచ్చుకొని దంచి కానీ లేకపోతే సున్నితంగా మిక్సీ తిప్పి కానీ పౌడర్ చేసుకొని ఆ యొక్క సునాముఖి యొక్క పొడిని కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధాలన్నీ కూడా పచారీ కొట్టలో దొరుకుతాయి అన్నమాట. కాబట్టి వీటినన్ని తెచ్చుకొని నేను చెప్పిన పద్ధతి ప్రకారము ఆ యొక్క చూర్ణాలు తయారు చేసుకొని ఆ పదార్థాలన్నింటినీ కూడా, అంటే 5 పదార్థాలని కలిపేసేయండి. ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకొని అన్ని పదార్థాలని బాగా కలిపేసి రోజు ఉదయం ఒక్కసారి, ఆహారం తర్వాత అదే పద్ధతిలో రాత్రి ఆహారం తర్వాత మరొకసారి అర గ్లాసు కాచి చల్లార్చినటువంటి నీళ్ళల్లో అర టీ స్పూను, అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు ఈ యొక్క పొడి కలిపేసి తాగేసేయండి. ఇంతే. రోజు ఉదయం ఒక్కసారి, అదే విధంగా రాత్రిపూట మరొకసారి, ఆహారం తర్వాత 10 నిమిషాలు లేదా ఒక అరగంట తర్వాత కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధం ప్రత్యేకత ఏంటంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఉన్నటువంటి లక్షణాలు అనేటువంటి కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, మలబద్ధకం ఉండడము, ఇలాంటి లక్షణాలలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధాల యొక్క ప్రభావం చేత గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదా మలబద్ధకం వల్ల వచ్చేటువంటి ఈ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, భుజం నొప్పులు, ఈ విధమైనటువంటి నొప్పులు కూడా మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. అది ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత. ఎందుకంటే శొంఠి ఇలాంటి ఔషధాలు ఈ నొప్పి నివారణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అందుకే శొంఠి శోధిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ అవసరాన్ని బట్టి, ఆ లక్షణాలను బట్టి ఈ యొక్క ఔషధాన్ని కూడా కొన్నాళ్ల పాటు వాడుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ కొంతమందికి కొంత సందేహం రావచ్చు, మరి సైంధవ లవణం ఉంది కదండి, మరి బీపీ ఉన్నటువంటి పేషెంట్లు మరి సైంధవ లవణం మరి వాడుకోవచ్చా అని చెప్పేసి. కాబట్టి అటువంటి పేషెంట్లు ఈ యొక్క సైంధవ లవణాన్ని మినహాయించి మిగిలినటువంటి పదార్థాలు కలిపి వాడుకుంటే సరిపోతుంది. లేదంటే ఇదే ఔషధాన్ని అర టీ స్పూన్ కాకుండా 1 గ్రాము లేదా 1.5 గ్రాము వరకు వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఔషధ మోతాదును తగ్గించైనా వాడుకోండి. అలా తగ్గించినప్పుడు వేడి నీటితో ఔషధాన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట.
ఇప్పుడు కాచి చల్లార్చిన నీళ్ళు అని చెప్పాను కదా, అలా కాకుండా వేడి నీటితో ఔషధాన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట. లేకపోతే మరి ఆ యొక్క సైంధవలనాన్ని మినహాయించి మిగతా 4 పదార్థాలు కలిపి కూడా ఔషధం తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇదొకటి. మరి మరొక ఔషధ యోగాన్ని కూడా మీరు రాసుకోండి. మూడవది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మూడవ ఔషధ యోగం. ఈ ఔషధం తయారీకి కావలసినటువంటి పదార్థాలు 3: ఓమము, మిరియాలు, ఉప్పు. బాగా నిదానంగా రాసుకోండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఓమము, మిరియాలు, ఉప్పు. మరి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే ఈ మూడింటిని కలిపేసి ఓమం, దీన్నే వాము, అజవాయిన్, అజమోద అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ వామును తెచ్చుకొని శుభ్రం చేసి వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క ఓమం యొక్క చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకోండి. అట్లే మిరియాలను కొద్దిగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని 50 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి. అట్లే మూడవది ఉప్పు, మన ఇళ్లలో ఉండేటువంటి ఉప్పు, దాన్ని 25 గ్రాములు తీసుకోండి. ఓమము చూర్ణం 100 గ్రాములు, మిరియాల చూర్ణము 50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే మరి ఇది తీక్షణమైనటువంటి ఔషధం కాబట్టి 1 నుంచి 2 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంటే సగం టీ స్పూన్ కంటే కూడా ఇంకా తక్కువ అనమాట. కాబట్టి 1 నుంచి 2 గ్రాముల వరకు పూటకి, అంటే ఉదయం పూట 1 నుంచి 2 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత కూడా 1 నుంచి 2 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ ప్రమాణంలో ఔషధాన్ని తీసుకొని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఈ యొక్క ఔషధం దేనికి ఉపయోగపడుతుందంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, అదేవిధంగా దీంతోపాటు కొంతమంది స్థూలకాయం, అధిక బరువు, ఒబెసిటీ ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఇటువంటి పరిస్థితి ఉండడము, వీళ్ళల్లో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క ఔషధం అంటే వాము, మిరియాలు, ఉప్పు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సందర్భోచితంగా మరొక విషయం కూడా మీ ముందు ప్రస్తావిస్తాను. ఇప్పుడు వాము, మిరియాలు, ఉప్పు కలిపి తయారు చేసినటువంటి చూర్ణము మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఉన్నటువంటి కడుపు ఉబ్బరము, ఆకలి కాకపోవడము, మలబద్ధకము ఉన్నటువంటి లక్షణాలతో పాటు మరి ఒబెసిటీ అంటే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుందని చెప్పాను కదా. మరి ఈ అధిక బరువు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని ఒక 100 మిల్లీలీటర్లు లేదా 200 మిల్లీలీటర్ల తాజా మజ్జిగలో 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలన్నమాట. కాబట్టి అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు మాత్రం నీటితో కలిపేసి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరొక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. మరి మిగతా వాళ్ళు కూడా నీళ్ళతో కలిపి తీసుకోమని చెప్పాను కదా, వీళ్ళు కూడా వేసవి కాలంలో మజ్జిగతో తీసుకుంటే సరిపోతుంది. మరి శీతాకాలము, వర్షాకాలంలో మరి నీళ్ళతోనే తీసుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి సీజన్ను బట్టి, ఆ యొక్క సమస్యను బట్టి, ఇతర లక్షణాలను బట్టి నీరా లేకపోతే మజ్జిగన అనేది మీరు నిర్ణయించుకొని అనుపానంగా ఆ విధంగా వాడుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇది ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకు తగ్గేందుకు ఒక ఔషధ యోగం. మరొక ఔషధం కూడా చెప్తాను చూడండి, అది కూడా రాసుకోండి. మరి ఈ యొక్క ఔషధం కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలకు ప్రత్యేకంగా పనిచేస్తుంది అనమాట. మిగతా లక్షణాలలో పనిచేసినప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాల్లో ఈ ఔషధం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మరి ఎలాంటి లక్షణాలు అంటే ఇక్కడ కూడా మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల రోజు రోజుకు బరువు పెరిగేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉన్నటువంటి వాళ్ళు, నోట్లో నీళ్లు ఊరుతున్నటువంటి వాళ్ళు, వాంతి వికారము ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, తల భారంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం మిగతా వాటితో పోల్చుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు త్రికటి చూర్ణము, మిరియాలు, జీలకర్ర, ఉప్పు. మరి త్రికటి చూర్ణము, త్రికటు, అంటే 3, కటు అంటే కార పదార్థాలు, 3 కార పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారనమాట. మరి ఆ 3 కార పదార్థాలు ఏంటంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు. శొంఠి చాలామందికి తెలిసినటువంటి ఆహార ద్రవ్యము, ఔషధ ద్రవ్యము. మిరియాలు ఒంటింటి
ద్రవ్యము, ఆహార ద్రవ్యము, ఔషధ ద్రవ్యము. పిప్పళ్ళు మాత్రము కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి పిప్పళ్ళు సంవత్సరం అంతా కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి అన్నమాట. శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఈ 3 కలిపి తయారు చేసినటువంటి పదార్థం కూడా త్రికటు చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ త్రికటు చూర్ణాన్ని ఒక 30 గ్రాములు తీసుకోండి. అట్లే జీలకర్రను వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 10 గ్రాములు జీలకర్ర చూర్ణం అందులో కలిపేసేయండి. అట్లే మిరియాలను కూడా దోరగా వేయించేసి చూర్ణం చేసి ఆ మిరియాల చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. చివరగా ఉప్పును ఒక 10 గ్రాములు అందులో కలిపేసేయండి. త్రికటు చూర్ణం 30 గ్రాములు, జీలకర్ర చూర్ణము 10 గ్రాములు, మిరియాల చూర్ణము 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాలను అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఈ యొక్క ఔషధాన్ని కూడా ఉదయం ఆహారం తర్వాత 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత 10 లేదా 15 నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి 100 మిల్లీలీటర్ల నీటిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే త్రికటు చూర్ణము కలిపి తయారు చేసుకున్నాం కదా, త్రికటు చూర్ణము, జీలకర్ర, అదేవిధంగా మిరియాలు, ఉప్పు కలిపి తయారు చేసుకున్నాం కదా, ఆ యొక్క చూర్ణాన్ని ఒక పావు టీ స్పూన్, అంటే 1 నుంచి 2 గ్రాముల వరకు ఆ యొక్క చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడినప్పటికీ మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట. ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల్లో ఇది మరింత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మరి ఇంకొక ఔషధాన్ని కూడా చెప్తాను చూడండి. అది 4వది రాసుకున్నారు కదా. మరొక ఔషధం కూడా ఏకమూలిక ఔషధం రాసుకోండి. కేవలం ఒకే ఒక్క మూలికతో ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి పరిష్కారం చేసుకోవచ్చు అనమాట. మరి ఆ ఔషధం ఏంటంటే అతి మధుర చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. అతి మధుర చూర్ణం. దీన్నే ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారనమాట. ఎస్టి చూర్ణం, తెలుగులో అతి మధుర చూర్ణం. ఈ ఎస్టి అనేటువంటిది మనకు మార్కెట్లో దొరికేవి ఒక చెట్టు యొక్క వేర్లు, ఎండించినటువంటి వేర్లు. ఆ విధంగా ఆ వేర్ల నుంచి తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. మరి వేర్లు మీకై మీరు తెచ్చుకొని దంచి చేసుకోవడం కొంచెం కష్టతరమైనటువంటి పని కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ అతిమధుర చూర్ణం లేదా ఎస్టి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. మరి ఆ యొక్క ఎస్టి చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, రోజు 3 పూటల ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ఈ ఔషధాన్ని మాత్రం వీలైనంత వరకు ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు, 3 పూటలు అంతే, 15 నిమిషాల ముందు 100 మిల్లీలీటర్ల నీటిలో 1/2 టీ స్పూన్ ఈ యొక్క ఎస్టి చూర్ణం కలిపేసేసి ఆ పానీయాన్ని సేవించాలన్నమాట. ఈ విధంగా ఉదయం పూట నీళ్ళలో కలుపుకొని సేవించాలి, మధ్యాహ్నం పూట నీటిలో కలిపి సేవించాలి, రాత్రిపూట కూడా నీళ్ళలో కలిపేసి సేవించాలి ఆహారానికి ముందు. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలైనటువంటి అనేక లక్షణాలు తగ్గినప్పటికీ ప్రధానంగా ఈ యొక్క ఔషధము కడుపులో మంట, నోట్లో నీళ్లు ఊరడము, కడుపులో వికారంగా ఉండడము, ఈ యొక్క ప్రభావంతో మూత్రం మంట ఉండడము, విరేచనానికి వెళ్ళినప్పుడు మంట ఉండడము, ఇలాంటి లక్షణాలు కూడా ఈ యొక్క ఔషధం వాడినప్పుడు తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి రోజు 3 పూటల ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఇక్కడ మరొక సందేహం కూడా మీకు రావచ్చు, మరి ఇది తీపి ఉంటుంది కదండి, షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు లేదని చెప్పేసి. మరి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు మాత్రం మరి సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదించి మాత్రం యొక్క చూర్ణాన్ని వాళ్ళు వాడవచ్చా లేదా కనుక్కొని వాళ్ళ సలహాను పాటించడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. కాబట్టి పరిస్థితిని బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధ యోగాల్లో ఏదో ఒకటి వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. మరి లేని పక్షంలో మరి ఎక్కువ రోజులు దీర్ఘకాలం పాటు విచక్షణ రహితంగా విచ్చలవిడిగా మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు. మరి వాటి వల్ల భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే అసలు ఆయుర్వేద సిద్ధాంతం కూడా మనం ఒక వ్యాధికి ఔషధం వాడినప్పుడు ఆ యొక్క వ్యాధి తగ్గేదిగా ఉండాల్సిందే కానీ
ఆ యొక్క వ్యాధి లేదా ఆ యొక్క ఔషధము ఇతర వ్యాధులు ఉత్పత్తి అయ్యేటట్టు కానీ ఇతర లక్షణాలు ఉత్పత్తి అయ్యేట్లు కానీ చేయకూడదు అనమాట. అందుకే అష్టాంగ సంగ్రహం అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో వాగ్భటుడు మన మహర్షి దీనికి సంబంధించి ఒక విషయం చెప్పడం జరిగిందనమాట. ఈ సందర్భంలో నాకు అది కూడా గుర్తు వస్తుంది. ప్రయోగత్ శమయే వ్యాధిం యో అన్యమన్యం ఉదీరయేత్ నాసౌ విశుద్ధ శుద్ధస్తు శమయేత్ యో నా కోపయేత్. అంటే దీని యొక్క స్థూలమైనటువంటి అర్థం ఏంటంటే, ఒక వ్యాధికి ఒక ఔషధాన్ని ప్రయోగించినప్పుడు ఆ యొక్క వ్యాధి ఆ ఔషధం వల్ల తగ్గింపజేసేటువంటి పరిస్థితి ఉండాలి, కానీ ఆ ఔషధం వల్ల వ్యాధి పెరగడం కానీ లేదా ఇతర ఉపద్రవాలు రావడం కానీ జరగకూడదని చెప్పేసి వాగ్భట మహర్షి అష్టాంగ హృదయము లేదా సంగ్రహం అనేటువంటి ఆయుర్వేద వైద్య గ్రంథంలో నొక్కి ఒక్కాడించడం జరిగిందనమాట. కాబట్టి క్షేమదాయకమైనటువంటి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. ఇంతేకాకుండా భవిష్యత్తులో ఈ సమస్య వల్ల లేకపోతే ఇదే సమస్య మరలా పునరావృతమై మరలా ఇతర ఇబ్బందులకు గురి కాకుండా కూడా ఉంటుంది. చూశారు కదా, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.